మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మరిపెడ మండలం సీతారాం తండాలో వరదలకు కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి ఉన్నారు. సీతారాం తండాలో వరద బాధితులతో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ. గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షంతో పాటు మొత్తం మహబూబాబాద్ జిల్లా మొత్తం అతలకుతలమైంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో ఈ రోజు సీఎం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సీఎం ఆల్రెడీ ఇప్పుడే సోమవారం సంబంధించి అక్కడ ఆఖేరు వాగును పరిశీలించడం జరుగుతుంది. అక్కడ ఇద్దరు తండ్రి కూతురు వాగులో కొట్టుకుపోయి మృతి చెందడంతో పాటు అక్కడ ఎలా జరిగింది ఏంది అని చెప్పి స్థానికులను కూడా అడిగి మరింత సమాచారం తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఈ రోజు మొత్తం ఖమ్మం నుండి నేరుగా మహబూబాబాద్ జిల్లాకు వచ్చింది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం మరిపెడ, నెల్లికూదురు మండలాల్లో వరద బీభత్సం ఎంతవరకు ఆస్తి నష్టమైంది ఏంటి మొత్తం తెలుసుకోవడానికి ఇక్కడ అధికారులతో పాటు జిల్లా మంత్రి సీతక్క, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విప్ రామచందర్ నాయక్, దాంతో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వీరందరితో పాటు అధికారులను కూడా పిలిచి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున ఎంతవరకు భారీ నష్టపోయారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మొత్తం తెలియడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇక్కడ నుండి మొత్తం ఈ యొక్క మహబూబాబాద్ జిల్లాలో 92 చెరువులు ఉన్నాయి. అందులో 14 చెరువులకు గండిపడి మొత్తం కొట్టుకుపోవడంతో పాటు చాలా వరకు ఇటు పంట నష్టపోయిందని కూడా ఇటు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క మొత్తం మీద ఈ భారీ వర్షంతో అపార నష్టం వాటిల్లని చెప్పి అధికారులు ప్రాథమికంగా నివేదిక కూడా దాదాపు తయారు చేసిందని చెప్పి తెలుస్తుంది. 28,000 ఎకరాల నీట మునగడంతో పాటు మొత్తం ప్రధానంగా చూస్తే 15 ప్రధాన రోడ్లు కూడా ఎక్కడికక్కడ కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇదే కాకుండా మరిపేడ మండలం పురుషోత్తగూడెంలో ఉగ్గపల్లి హైవే లైన్ వంతెన కూడా ఇరుకోవడంతో పాటు అది కూడా మొత్తం కొట్టుకుపోయింది. దీనికి సంబంధించి కూడా చూస్తే ఇటు మరిపేడ, సూర్యాపేట, ఖమ్మం తదితర ప్రాంతాల నుండి వచ్చే మహబూబాబాద్ సంబంధించిన రవాణా కూడా నిలిచిపోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇటు వీరికి కావాల్సిన అన్ని కూడా సమకూరుస్తామని చెప్పేసి సీఎం హామీ ఇస్తారని చెప్పేసి కూడా వీళ్ళందరూ చూడడం జరుగుతుంది. దీంతో పాటు ఈ రోజు మహబూబాబాద్కి వచ్చి ఇటు ఈ యొక్క జిల్లాకు సంబంధించిన నిన్న కూడా సీతక్క ఇక్కడే ఉంది. సీతక్క ఉంది మొత్తం అన్ని సీతక్క ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మరిపెడ మండలం సీతారాం తండాలో వరదలకు కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్క ఉన్నారు. సీతారాం తండాలో వరద బాధితులతో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మరిపెడ మండలం సీతారాం తండాలో వరదలకు కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి, సీతక్క ఉన్నారు. సీతారాం తండాలో వరద బాధితులతో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మరిపెడ మండలం సీతారాం తండాలో వరదలకు కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి, సీతక్క ఉన్నారు. సీతారాం తండాలో వరద బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ లైవ్లో అందిస్తారు. సుధాకర్, మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఖమ్మం నుండి నేరుగా రహదారి ద్వారా మొత్తం వరంగల్ మహబూబాద్ జిల్లాకు రావడం జరిగింది. మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పుడైతే సోమ్లా తాండా ఉంది. సోమ్లా తాండాకి వెళ్ళి అక్కడ ఆఖిరవాగులో మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ సంబంధించి ఎవరైతే తండ్రి కూతురు కొట్టుకుపోయారో వారికి సంబంధించి అది ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి స్థానికులు అక్కడ అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా అక్కడ నుండి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అతనితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మరియు విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే మహిబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వీరందరూ అక్కడ ఉండి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి అక్కడ ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అని చెప్పేసి కూడా స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ వీరికి సంబంధించి మొత్తం కూడా చూస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి వచ్చే పబ్లిక్ కూడా కానీ ఇటు ఎవరైతే ఉన్నారో రోడ్ల పైన ప్రయాణించే వారు కూడా గత 3 రోజుల నుంచి పడుతున్న యొక్క భారీ వర్షాలకు సంబంధించి వర్షాలు కూడా మొత్తం వాగులు వంకలు మొత్తం పొంగి పొరవడం జరుగుతుంది. ఈ యొక్క మహిబాద్ జిల్లాలో ఇప్పటి వరకు చూస్తే 14 వాగులు తెగి మొత్తం అన్ని మత్తడి పోయడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క వాగు చెడిపోయడమే కాకుండా ఇటు కొన్ని ప్రాంతాలలో కూడా వాగులు, ఆకేరు వాగు, ఇలాంటి వాగులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం రావడంతో పాటు ఇక్కడ గుల్లవాగు ఉంది. మహబూబాబాద్ పట్టణంలోని గుల్లవాగు కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ప్రవహించడంతో పాటు అందులో ఒక 6గురు DCM లో ఉండి చిక్కుకోవడంతో పాటు ఇక్కడ పోలీసులను, రెస్క్యూ టీం అందరు కలిసి వారిని కాపాడడం జరిగింది. అదే కాకుండా చూస్తే మరొక ఇలాంటి ఎవరికి కూడా ఇబ్బందులు ఉండకుండా ఉండాలని చెప్పేసి వారు కూడా చూడడం జరుగుతుంది. ఇలాంటివి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలని చెప్పేసి ముందస్తుగానే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన వారిని కూడా ఎవరిని కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి చూడడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున కూడా భారీగా వరదలు నష్టపోయారని చెప్పి తెలుస్తుంది. యొక్క నష్టపోయిన దానికి ఎంతవరకు నష్టపోయారు ఏంటి అని చెప్పేసి కూడా దానిపైన ఒక అంచనా కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇటు రైతులు మొత్తం 28,000 ఎకరాల పైచికి కూడా రైతులు మొత్తం ఎక్కడెక్కడ కూడా వారు పంట నష్టపోవడం జరిగిందని చెప్పేసి కూడా నిన్ననే ఒక అంచనా కూడా వచ్చిందని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే ఇటు మహబూబాబాద్ జిల్లాలో ఈ రోజు మొత్తం కలెక్టర్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్ దాంతో పాటు జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి ఒక సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత వాతావరణం కనుక అనుకూలించేది ఉంటేనో వాతావరణం అనుకూలించేది ఉంటే చాపర్లో వెళ్తారు, లేదు అంటే రోడ్డు మార్గం ఉంటాయి. ఇటు మహబూబాబాద్ పట్టణ కేంద్రం నుంచి గూడూరు నుండి వయా నర్సంపేట, వరంగల్ జనగాం ఇట్లా తదితర ప్రాంతాల నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. విజయ్, సుధాకర్, అలాగే వరద బాధితులకు అందుతున్న సహాయక కార్యక్రమాల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయడం జరిగిందా? అధికారులు ఏం చెప్పారు? అలాగే అక్కడ ఎలాంటి ఇప్పుడు ప్రజెంట్ వరదలను తగ్గుముఖం పట్టిందా? విజయ్, గత నిన్న నుంచి చూస్తే వర్షం అయితే మొత్తం తగ్గుముఖం పట్టిందని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి అయితే ఎక్కడ కూడా వర్షం లేదు, మామూలుగానే కొద్దిపాటు మాత్రమే వర్షం పడుతుంది. ఈ యొక్క వర్షాన్ని కూడా ఎక్కువ లేకపోవడంతో పాటు ఇక్కడ నదులు కానీ వాగులు కానీ మొత్తం ప్రవహించేది మొత్తం శాంతి ఇచ్చినాయని చెప్పి చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులను చూస్తే వర్షాలు, విపరీతమైన వర్షాలు రోడ్ల పైన కూడా వచ్చి మొత్తం చెరువులాగా కల్పించినాయి కూడా ఇప్పుడే మొత్తం ఎక్కడెక్కడ కూడా తేరుకోవడం జరుగుతుంది. దీంతో పాటు రోడ్ల పైన కూడా
ఇప్పటివరకు కూడా కొన్ని ప్రాంతాలలో కూడా ఇటు పోలీసులు కూడా వాగుల కాడికి కానీ లేకపోతే ఇటు చెరువుల కాడికి నీరు ఎక్కువ ప్రవహించే ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఒక ప్రాంతాల కాడికి కూడా ఎవరిని వెళ్లకుండా ఇటు పోలీసులు కానీ మొత్తం అందరినీ అడ్డుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా ఇటు పోకుండా నో ఎంట్రీ బోర్డ్స్ కూడా అవపడుతున్నాయి. అదే కాకుండా చూస్తే ఇటు యొక్క నష్టపరిహారం పైన కూడా ఈ రోజు సీఎం ఇప్పుడు కలెక్టరేట్ మహబూబాద్ కలెక్టరేట్ వస్తున్నారు. మహబూబాద్ కలెక్టరేట్ వచ్చినాక ఇక్కడ ఎలా నిర్వహిస్తారు, ఏంది, దానిపైన ఏమన్నా చర్య తీసుకుంటారా అని చెప్పి దానిపైన ఏమన్నా స్పందిస్తారా అనే ప్రకారంగా ఇటు మహబూబాద్ జిల్లా ప్రజలే కాకుండా మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.